కాదమ్మా, నువ్వే కదా ఫస్ట్ ప్రపోజ్ చేసావు. నేను చేయలేదు మేడం. నిజం చెప్పు. నిజం చెప్తున్నా. ఏమ్మా? తనే చేశాడు మేడం. తను అసలు తను ప్రపోజ్ చేయక ముందరనే, నేను ప్రపోజ్ తనతో చేయక ముందరనే తన ఆయనకు పిచ్చ పిచ్చ తిరిగాడు. ఎందుకు? టీచర్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు. నేను ఫోన్ నెంబర్ నీకెందుకు? ఆవిడ ఎక్కడికి వెళ్తుంది అనేది నీకెందుకు? నార్మల్ గా అడిగాను మేడం. నార్మల్ గా అడిగాను. టీచర్ తో ఏం పనమ్మా? ఇంట్రెస్టింగ్ గా కనిపించి అడిగాను మేడం. దాంట్లో ఉంది. అదే మెల్లిగా వస్తున్నావు. ఇంట్రెస్ట్ ఎందుకు అనిపించింది నీకు టీచర్? అనిపించింది కాబట్టి తిరిగాను. ఎందుకు అనిపిస్తుంది ఎలా చెప్తాను మేడం? నువ్వే కదా ప్రపోజ్ చేసావు. పెళ్లి చేసుకుంటామని ప్రపోజ్ చేయలేదు మేడం. నేను జస్ట్ నార్మల్ గా బాగుందని తిరిగా అంటే. బాగుందని తిరిగావు. ఎక్కడెక్కడికి తిరిగావు చెప్పు? సినిమా హాల్స్, పార్క్స్ ఉంటాయి, సినిమా మాల్స్. ఆహా, అంతే, ఇంకెక్కడ తిరగలేదు. లెక్చరర్ తో సినిమా మాల్స్ కి తిరుగుతారు. ఏం తిరగారు మేడం? అమ్మాయి వచ్చి తిరగారేంటి? అమ్మాయిలా కనిపిస్తుందా నీకు? నీకంటే చిన్నదా ఏమన్నా? నీకు ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. ఏంటి, అక్కనా చెల్ల? నీకు చెల్లి ఉంది మేడం. చెల్లి ఉంది. నీ చెల్లెలతో ఇలానే ఎవరైనా తిరిగితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా? ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? ఏమవుతుంది? నచ్చితే తిరుగుతారు కదా మేడం. ఫోన్ కూడా మేడం నిమిషానికి ఫోన్ చేస్తాడు తెలుసా. మరి ఇష్టం లేదు కదా, ఇష్టపడే అంటున్నాడు. నచ్చింది కాబట్టి తిరిగావు కదా. మళ్ళీ నిమిషానికి అంత ఇంపార్టెంట్ ఫోన్స్ ఎక్కడికి వెళ్ళా, ఏం చేస్తున్నావు? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. ఎందుకు అన్ని ఫోన్లు ఎందుకు వస్తున్నాయి? అంత బిజీయా నువ్వు? అందరికి అంత ఇష్టమా నువ్వంటే? ఫోన్ వస్తాయి కదా మేడం. ఎవరొకరు చేస్తా ఉంటారు కదా. ఎవరో ఒకరు ఎందుకు చేస్తారమ్మా? ఇక్కడికి వచ్చినప్పుడన్నా సైలెంట్ మోడ్ లో పెట్టచ్చు కదా. సీరియస్ గా నీ లైఫ్ గురించి కదా నువ్వు మాట్లాడు. ఇది ఏ పేరెంట్ ఏం కాదు కదా మేడం. సీరియస్ గా అవడానికి పేరెంట్ చేస్తున్నారని మా అమ్మాయికి నాకు పెళ్లి చూపులు చేస్తున్నారా పేరెంట్ లాగా? అవన్నీ అయిపోయే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. సీమంతం చేయాలి ఇప్పుడు అమ్మాయికి. అది లవ్. నార్మల్ గా తిరిగితే లవ్ అది అనుకుంటే మేమేం చేస్తాం మేడం చెప్పండి? నార్మల్ గా తిరగడం ఏంటమ్మా? నార్మల్ గా తిరిగితే ప్రెగ్నెన్సీ వస్తుందా? ఏ ఆ ఫోన్ అసలు నువ్వు ఆ ఫోన్ ఇక్కడి ఫోన్ వస్తాయి మేడం. ఏం ఫోన్లు ఎందుకు వస్తున్నాయి? నిమిషానికి ఒకసారి మంచిగా మాట్లాడుతుంటే చెప్పాలని తెలీదా నీకు? అమ్మాయి ఎంత ఆవేదనతో చెప్తోంది అసలు. ఇలా 4 గోడల మధ్యలో ఉండాల్సింది ఇట్లా కెమెరా ముందరికి వచ్చి మాట్లాడుతోంది అమ్మాయి అంటే అర్థం చేసుకోవా? నీకంటే పెద్దది వయసులో. నార్మల్ క్యాజువల్ తిరిగితే ఎంత పేరెంట్ అలా చేస్తుంది మేడం. ఇదంతా అదే ఇప్పుడు పేరెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటున్నాను? ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి. అంత లైట్లు అన్ని వేసి అంత నా బతుకంతా ఎండగడుతుంది మేడం. ఇదంతా మేడం నా లైఫ్ స్పాయిల్ చేశాడు మేడం. నా బతుకంతా ఇప్పుడు అందరూ నాతోనే అందరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. అందరితోనే. నేను ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. ఎక్కడ పెట్టుకున్నా? వీడియోస్ ఉన్నాయి మేడం. వీడియోస్ తీస్తూ చూస్తూ కూర్చున్నావా? వీడియోస్ ఉన్నాయి మేడం మొత్తం. ఏం వీడియోస్ ఉన్నాయి? ఏదో ఒక రీజన్ తో ఫోన్ చూడాలి నువ్వు. నిమిషానికి వీడియోస్ అసలు ఎవరు కాల్ చేస్తున్నారు ఇక్కడ ఫోన్ పర్సనల్స్ ఉంటాయి మేడం. ఎందుకు ఇస్తారు అలాగే? ఏం ఫోన్ పర్సనల్స్ ఏముంటాయి? నిమిషానికి ఒకసారి కాల్ వస్తుంది. ఏదో ఒక అగో మళ్ళీ చూస్తున్నావు. ఎవరమ్మా? ఏమ్మా ఒకసారి వచ్చి అబ్బాయి ఫోన్ తీసుకోండి. ఒకసారి అబ్బాయి ఫోన్ తీసుకోండి. హలో ఎవరు? హలో ఎవరు? ఎవరు మాట్లాడతాను? ఎవరు? హలో ఎవరమ్మా? నీ పేరేంటి? మీరెవరంటే మీరెవరంటే ఎవరన్నా ఫోన్ చేస్తున్నారు? ఎవరికి? అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు. అన్నోన్ నెంబర్ అది? అన్నోన్ నెంబర్ అది. అన్నోన్ నెంబర్ అయితే వాసు అని అంత స్వీట్ గా ఎందుకు పిలుస్తుంది? నువ్వు సేవ్ చేసుకోలేదేమో నెంబర్. ఈ ఫోన్ ఇక్కడే ఉండని. చెప్పు అసలు ఏం జరిగింది ఏంటి? ఎందుకు ఆ అమ్మాయి వెనకాల అలా పడి? నేను ఎక్కడ తిరిగాను మేడం? క్యాజువల్ గా తిరిగానని చెప్తున్నాను కదా. జస్ట్ అదంతా అమ్మాయి లవ్ చెప్తారు. ఈ ఫోన్ ఇంక వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా. హలో ఏంటమ్మా నీ ప్రాబ్లమ్? ఏంటి? నేను ఎవరో తర్వాత చెప్తాను. ఎన్నిసార్లు కాల్ చేస్తావు? ఏదో పనిలో ఉండే కదా కాల్ కట్ చేస్తున్నాడు. ఒకసారి వాసుకి ఇవ్వండి ఫోన్. వాసుకి తర్వాత ఇస్తా. అసలు ఎవరు మీరు? ఆ వాసు పేరేంటమ్మా అసలు? శ్రీనివాస్. వాసు ఏంటి? వాసు నీ పేరు కూడా ఇక్కడ సేవ్ చేసలేదు. పెట్టే. ఎవరో ఒకరు ఇలా కాల్ చేస్తూనే ఉంటారా? అమ్మాయి నంబర్ కూడా నువ్వు ఫీడ్ చేసుకోవాలి. ఏంటి అమ్మాయి పేరేంటి? వసుంధర మేడం. వసుంధర. మరి నెంబర్ ఎందుకు ఫీడ్ చేసుకోలే? ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తుంది? నువ్వు మాట్లాడు ఒకసారి. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో ఎవరు? ఎవరు? ఇందాక
ఇక్కడ మాట్లాడుతుంది నాతో. ఎవరు మీరెవరు మాట్లాడుతున్నారు? ఫోన్ లిఫ్ట్ చేసింది కదా, ఆ, ఎవరమ్మా? నేనేదో కొద్దిగా వేరే పనిలో బయటకు వచ్చాను. మీరెవరు అసలు? ఏమైందిరా నీకు? నీకేమైనా డిస్టర్బ్ చేస్తున్నావు? అక్కడికి ఇక్కడికి పేరెంట్ తిరుగుతుంది. నువ్వు మధ్యలో ఎలా వచ్చావు మళ్ళీ ఇక్కడికి? డ్రామాలు ప్లే చేయక ఎక్కడున్నావు చెప్పు. డ్రామాలు ప్లే చేసి ఉన్నాం, కానీ నువ్వెవరు అసలు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు ఊరికే? ఏంటి నాటకాలా? లేదు, డ్రామా. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేస్తూనే ఉంటది. డిస్టర్బ్. నువ్వు ఆ ఫోన్ ఇక్కడ పెట్టు, పక్కన పెట్టు. ఏ నాకు పని లెక్క కూర్చున్నాను అనుకుంటున్నావా? ఇక్కడ నాకు పనిలాగేం లేదు మేడం. ఇదంతా అమ్మాయి అంత పిచ్చి, నా బతుకంతా ఏమన్నా ఉందా? వచ్చి పనిలో ఉంటే ఫోన్ చేసి పిలిచారు. ఇంత నా బతుకంతా బజార్కి ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చావా? నా లైఫ్ నీ లైఫ్ ఇచ్చాను. బజార్ మొత్తం అందరి ముందు అందరు తీసుకొచ్చి ఎండగాడుతున్నాయి. ఏ నోరు పోయి, ఇంకా నోరు పోయి చాలే కానీ ఏ పోయి నోరు పోయి. నువ్వు నార్మల్ అంత నా బతుకంతా బజార్కి ఇస్తున్నావు బాగా. ఫస్ట్ నువ్వు నా లైఫ్ ఏ ఫస్ట్ నోరు పోయి అన్నా. ఒక్క నిమిషం ఆగో. ఆ అమ్మాయికి ఎందుకు ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోని అంటున్నావు? మీ ఇంట్లో అందరితో పడుకున్నదా? ఎవరు నీకంటేనా? ఇప్పుడు నా ముందరే ఎన్ని కాల్స్ వచ్చాయి నీకు? నువ్వు చేసేదానికంటేనా? ఎవరో తెచ్చుకుంటే ఆమె అంటారండి మేడం. ఎవరితో తిరిగి తిరిగి అందరితో తిరుగుతుంది బజార్ మోహన్. అది అంటే చూపించు. నువ్వు అందరూ తిరుగుతారు. ఏ నోరు పోయి, ఇంకా చాలే కానీ అందరు నా బజార్ మొత్తం బజార్కి ఎడుతున్నావు. మొత్తం బజార్కి ఇచ్చింది నువ్వు. నన్ను బజార్కి ఇచ్చేది ఇప్పుడు నువ్వే. మొత్తం అంతా ఈ సూపర్ మీటింగ్ పెడుతున్నావు అందరితో. మీటింగ్ అర్థమైన నేను వెళ్ళిపోనా? ఒక్క నిమిషం ఆగుతావా నువ్వన్నా? అబ్బాయి నోట్ నుంచి అసలు ఎందుకు వద్దంటున్నాడు అని తెలుసు. బజార్కి వచ్చి మొత్తం అందరం మీటింగ్ పెడుతున్నావు బాగా. కాదు మేడం, చూడు మేడం ఎట్లా మాట్లాడుతున్నా. మరి తప్పు చేసినోడు అలానే బుకాయిస్తాడు. నా తప్పంటారు మేడం, నిరూపిస్తాను మేడం ఇప్పుడు మొత్తం. ఏం నిరూపిస్తావమ్మా? ఇప్పుడు కళ్ళ ముందరే నీకు అన్ని కాల్స్ వస్తున్నాయి. అమ్మాయి ఎవరు చూడండి, ఇగో ఆ అమ్మాయి చూడండి మొత్తం ఎలా తిరిగింది వాళ్ళతో. ఎవరు? మామూలుగానే ఉంది కదా ఈ ఫొటోస్. పక్కన వీడియోస్ చూడండి మేడం. మొత్తం పక్కన వీడియోస్ చాలా ఉంటాయి. అసలు మీరు కూడా నా తప్పే అంటారు. మొత్తం బండారం మొత్తం బయటపడుద్ది. ఈ వీడియోలో ఏం తప్పుగా అయితే ఏం లేదు. మామూలుగా కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు అదే అవసరమా? అది కూడా ఇక్కడ ఇది చేసారు. ఇంకా బయట ఎక్కడెక్కడ తిరిగారో ఎవరు తెలుసు? అంటే నువ్వు మామూలుగా దిగిన వీడియోస్ కూడా తీసి ఇట్లా పాయింట్ అవుట్ చేసి చెప్తే మరి నీకు ఏకంగా కాల్స్ వస్తున్నాయి కదా. మరి అమ్మాయి ఏమనాలి అలాంటప్పుడు? ఇప్పుడు ఇది బయటపడింది కదా మేడం. ఇది బయటపడడానికి అందులో ఏం చెత్తగా ఉంది కనుక, ఏం చేయకూడని పని ఉంది కనుక నేను తీయలేదు ఇంకా వీడియోస్. అంటే నువ్వు చూస్తూ కూర్చున్నావా? వీడియోస్ తీయడానికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తున్నావా? సీసీటీవీ కెమెరాలు మొత్తం బండారం మొత్తం బయటపడింది. పెట్టుంటే పెట్టలేదు అవి. ఇంకా ఇది తీసాను. ఎవరు సీసీటీవీ పెట్టే బదులు నువ్వు అమ్మాయిని అడిగి ఏం జరుగుతుంది అని కనుక్కొని అప్పుడు మాట్లాడాలి. కానీ సీసీటీవీ పెట్టే వరకు ఆగుతావా? చూస్తున్నారు కదా మేడం, కనబడుతుంది కదా. ఇప్పుడు ఏం తప్పుగా అయితే లేవమ్మా ఈ వీడియోస్. ఏం తప్పుగా లేవు. అమ్మాయి అక్కడ పక్కన కూర్చుంది, అబ్బాయిలు కూర్చొని అంత క్లోజ్ గా కూర్చుంటారా? కూర్చుందమ్మా. డిస్టెన్స్ కూడా ఉంది కదా. ఇగో పచ్చి కామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మాయి మీదకి. చేతి మీద చేతి మరీ వేసి కూర్చుంటారా ఏంటి? ఏం చేతి మీద అసలు అక్కడ చేయి మీద చేసి క్లోజ్ అంటే ఏం రిలేషన్? ఎక్కడుంది చూపి. నువ్వు నాకు వీడియో చూపి. నాకు చేసింది కదా మేడం, చేసింది కదా. చేయి మామూలుగా దూరం నుంచే పట్టుకుంది కదమ్మా. అసలు అక్కడ ఏ మాత్రం ఇంటిమసీ కనిపిస్తుంది? ఎవడాడుతో రిలేషన్ పెట్టి. మరి ఇప్పుడు నీకు కాల్ చేసింది ఎవరు చెప్పు? తెలియదు. ఎవరెవరు చేశారు, ఎవరెవరు చేస్తున్నారు. అన్నోన్ నంబర్స్ నుంచి చేస్తున్నారు కాల్ చేస్తారు. శ్రీనివాస్, నువ్వు అనవసరంగా ఆ అమ్మాయి మీద నింద వెయ్యాలి కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీ వయసుకి మించి నువ్వు బిహేవ్ చేస్తున్నావు. కనపడుతుంది కదా మేడం ఇప్పుడు అమ్మ. ఇందులో ఎలాంటి తప్పు నాకైతే కనిపించట్లేదు. అసలు ఆడవడం మేడం. మరి ఎవరమ్మా? మా అన్నయ్య మేడం. అంటే ఎవరు పడితే వీళ్ళని నాటకాలు ఆడడం అలవాటే. నీ ఫ్రెండ్ నీకు తెలుసు కదా. ఒకసారి వాడి నెంబర్ చెప్పు, కాల్ చేద్దాం. అసలు చేస్తే బతుకు మొత్తం బయట మాట్లాడదాం. నీ ఫోన్ మీద నుంచే చెయ్యి. స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టమ్మా. ఫస్ట్ స్పీకర్ పెడితే అనుమానం వస్తుందిగా. లేదు మేడం. నువ్వు ఆగు శ్రీనివాస్. మరి ఆ బాధ రిసీవ్ పెట్టడానికి బాధపడదు. మరి మీరు చెప్పేదా పెట్టట్లా? మళ్ళీ తప్పు చేసేవాళ్ళు మరి నన్ను తప్పు నన్నే నిందిస్తున్నారు. రావనేమనట్లేదు మళ్ళీ. ఎందుకనని చెప్తూనే ఉన్నాను కదా స్పీకర్ పెట్టమని. అది చెప్పేదా బెటరా? అమ్మాయి డిస్టర్బెన్స్ లో పడిపోయి చెప్పట్లేదు. హలో, నేను లక్ష్మీ ప్రసన్న.